అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు సమస్యల మీద, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతు పరిస్థితి రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది అంటే, ఉదాహరణకి మనకి ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఖరీఫ్ సీజన్ మనకి 7వ నెల మొదటి వారంలో నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మనం వెదబెడితే 7వ నెల 15వ తారీఖు నుంచి వెదబెట్టున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో మన యొక్క బాపట్ల జిల్లాలో మొత్తం కూడాను ఉన్నటువంటి 3,95,000 ఎకరానికి గాను 50% నుంచి 60% వరకు ఎదబెట్టడం జరిగింది. మిగతా 10%, 20% నార్మల్ పోయటం జరిగింది ఇప్పటివరకు. మరి ఇప్పటివరకు జరిగినటువంటి దాంట్లో నిన్న ఆగస్టు 9వ తారీఖున జరిగినటువంటి భారీ వర్షాలకి 9వ తారీఖు నుంచి స్టిల్ 18వ తారీఖు వరకు కూడాను ఎడతెంపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ రోజు వరకు కూడాను పెట్టిన వ్యవసాయం అంతా కూడాను నీటి పాలైపోయి కూర్చున్నది. ఇప్పటివరకు ఏ అధికారి కూడాను ఏ రైతు దగ్గరికి వచ్చి ఏ పొలం మీదకి వెళ్ళి మీ ఎద ఎట్లా కొన్నది, మీ యొక్క నార్మల్ ఎట్లా కొన్నది అని దాఖలాలు ఏమీ లేదు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆర్బీకేలు సచివాలయాలు ఏర్పాటు చేసి మరి వర్షము విపత్తు వచ్చిన వెంటనే రైతు కన్నా కూడా ముందుగా ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రతి అగ్రికల్చర్ బిఏఏలు, ఏఈలు, డిఏలు అందరూ కూడాను పొలం మీదకి వెళ్ళి నష్టాన్ని ఎంతో క్లుప్తంగా చేసి రైతుకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి, భరోసా ఇచ్చినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈ రోజున మాటలకే పరిమితం. మరి ఇప్పటివరకు 20 రోజుల నుంచి రైతు నట్టేట్లో నీళ్ళలో మునిగిపోయి కూర్చుంటే ఏ అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పటివరకు ఏంటి నీ పరిస్థితి, ఈ యొక్క ఎద ఏమైపోతుంది, ఈ యొక్క నార్మల్ ఏమైపోతుంది, మరి ఏంటి మీ పరిస్థితి అన్న వాళ్ళు ఇంత మట్టి కూడాను ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి పలకరించిన దాఖలాలు లేవు. మరి అదేవిధంగా నిన్న ఇవాళలో కొంచెం నీళ్ళు తీసిన వెంటనే నార్మల్కి ఎరువులు కావాల్సి వస్తున్నాయి. నార్మల్కి ఎరువులు కావాల్సి వస్తే ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడాను నో స్టాక్ బోర్డు, మా దగ్గర యూరియా లేదు, మా దగ్గర డిఏపి లేదు. ఇప్పుడు రైతుకు కావాల్సింది కేవలం డిఏపి ఎరువు మాత్రమే, యూరియా మాత్రమే అవసరం. అదేమంటే గ్రోమోర్ సెంటర్ దగ్గరికి వెళ్తే పురుగు మందు తీసుకుంటే యూరియా ఇస్తాం, కలుపు మందు తీసుకుంటే డిఏపి ఇస్తాం. అసలు కావాల్సింది ఇదైతే మాకు కలుపు మందు, పురుగు మందులు మాకెందుకు ఇప్పుడు? మరి ఇంకా మన గ్రోమోర్ అని పెట్టారు, మన గ్రోమోర్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇంకొకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తామని చెప్తున్నారు. మరి రైతుకు కావాల్సింది అవసరం ఉంది, ఇవ్వాల్సిందే ఉన్నది, కానీ అవసరం మించి తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతుకి ఏ నష్టం జరిగినా కూడా కాంపెన్సేషన్ లక్షల్లో రైతు కట్టాల్సినటువంటి ఇన్పుట్స్, ఇన్సూరెన్స్ కూడాను గవర్నమెంట్ కట్టి వచ్చిన నష్టాన్ని ఇమ్మీడియట్గా రేపటికల్లా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు గవర్నమెంట్ మాటలతో కార్లు వేసుకొచ్చి రోడ్ల మీద తిరిగి ఏం పెద్ద నష్టం జరిగినట్టుగా లేదే, ఇదంతా ఏదో ఎదబెట్టినట్టుగా లేదే, చాలా తిరిగితే జరుగుతుంది మీకు కావాల్సింది. అదే ఇప్పుడు ఏఎంసీ ఉన్నది, సొసైటీలు ఉన్నది, ఆర్బీకేలు ఉన్నాయి. ఎంత ఇస్తున్నారు? సపోజ్ కంగడపాలెం ఒక్కటే చూడండి, 200 బస్తాలు ఇచ్చారు ఒక ఆర్బీకేలోనే, 400 బస్తాలు ఒక సొసైటీలో ఇచ్చింది. కంగడపాలెంలో ఉన్న రెవెన్యూ ఎంత? 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు కానీ మీరు చేసిన పంపిణీ ఎంత జరిగింది? ఈ రోజున అధికారులు కూడాను, నిన్న కలెక్టర్ గారు కానీ, మరి అగ్రికల్చర్ జేడీ గారు కానీ జిల్లా మొత్తానికి మీరు ఇబ్బంది పడాల్సినంత పని లేదు. 7,600 మెట్రిక్ టన్నులు యూరియా ఉన్నది, 2,500 మెట్రిక్ టన్నులు డిఏపి ఉన్నది. కనుక సమృద్ధిగా ఎరువులు ఉన్నాయంటున్నారు. ఏ షాపులోకి వెళ్ళి తిరిగి రాకుండా ఉన్నటువంటి రైతుల్ని చూపించండి. కనుక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ తెలుగు తమ్ముళ్ళకే ఏదైనా ఏఎంసీలో కూడా జరుగుతున్నది. అవసరమైతే బండి నెంబర్లు కూడా చూపిస్తాను. బండి వస్తే లారీలో ఉన్నటువంటి 440 10 టన్నుల యూరియాలో 200 బస్తాలు తెలుగు తమ్ముళ్ళకి వేసి పంపించడం జరుగుతుంది. మార్కెట్ యార్డు తెలుగు తమ్ముళ్ళది కాదు, రైతుదది. ఒక సొసైటీ ఉన్నది,
తెలుగు తమ్ముడిది కాదు, సొసైటీది రైతులది. ఆర్బీకే ఉన్నది రైతులకు సంబంధించింది, అంతేగాని తెలుగుదేశానికి పరిమితమైనటువంటి ఆఫీసులు మాత్రం కాదు. ఒక రైతుగా జరుగుతున్నటువంటి ఆవేదన, ఒక రైతు పడుతున్నటువంటి కష్టం, ఒక రైతు సమస్యల గురించి తెలుసుకొని చెప్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని ప్రభుత్వం తక్షణమే, ప్రభుత్వం, పాలకులు, మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా స్పందించి రైతు సమస్యను తీర్చాలని మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.